ఒకతను ఏంటంటే తన హౌస్ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంక్‌లో లోన్ తీసుకున్నాడు మేడం ఒక బిజినెస్ కోసం. వర్షం వచ్చి ఏదైతే బిజినెస్ పెట్టిండో అది లాస్ అయిపోయింది మేడం. ఈ బ్యాంక్ వాళ్ళు వచ్చేసి ఏందంటే నోటీసులు ఇచ్చారు. మేము జప్తు చేస్తామని. ఇప్పుడు అతనికి ఎలా మేడం అంటే అతను సేవ్ అవ్వాలంటే? యూజువల్లీ ఏమవుతుంది అని అంటే ఇటువంటి కండిషన్స్ని ఫోర్స్ మెజర్ కండిషన్స్ అంటారు అకార్డింగ్ టు కాంట్రాక్ట్ లా 1872. అయితే ఇతను డబ్బు తీసుకున్నాడు కాబట్టి ప్రాపర్టీ మీద మేడం ఆ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులు దాని ఏదైతే ప్రాంగణంలో పెట్టుంటాడో అది మేబీ ఒక ఇల్లు లేదు అంటే గోడౌన్లో పెట్టినప్పుడు విపరీతమైన వర్షాలు వరదలు వచ్చో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అవన్నీ కొట్టుకుపోయో పాడైపోయో ఉంటాయి. ఓకే, ఆ ఆబ్లిగేషన్ని తను డిఆర్టీకి అంటే డెట్ రికవరీ ట్రిబ్యునల్కే కదా ఈ బ్యాంకర్స్ డబ్బు కట్టమని వెళ్ళేది. మనం డిఆర్టీకి అప్రోచ్ అయ్యి ఏ పరిస్థితుల్లో మనం కట్టలేకపోతున్నామో డెఫినెట్గా మనము ఇదొక రీజన్గా చూపించుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్ అందువల్లనే లాస్ అయింది కాబట్టి ఆ గూడ్స్కి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని ఓకే ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సర్వేయర్ ఆయన దగ్గర లెటర్ తీసుకొని అది మనం డెఫినెట్గా సబ్మిట్ చేసుకోవచ్చు. అది ఏదైతే ఆస్తి జప్తు ఉందో వేలంపాట వీటన్నిటి మీద మనము ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి వెళ్ళి ఓకే స్టే అనేది తీసుకోవచ్చు.